XY ఉంది, మనమే అర్ధనారీశ్వరం. అర్ధనారీశ్వరం. ఓకే ఓకే, అన్నీ మనలోనే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ మనం అంటే లేడీ సపరేట్ అనేది కాదు చెప్పడానికి అర్ధనారీశ్వర తత్వం. సార్ నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు ఉన్నది ఒకటే అంటారు, మరి మనమంతా సపరేట్గా ప్రపంచం అంతా ఉంది కదా సార్ మరి? దీనికి మెయిన్గా మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకోవాలి అంటే స్క్రీన్ ఒక్కటే కాన్స్టెంట్గా ఉండేది. ఓకే. మూవీస్ ఇప్పటికి ఎన్ని వేల మూవీస్ వచ్చినాయి, ఎన్ని వేల జన్మలో మనం ఎత్తాం అనుకోవచ్చు. ఓకే. కానీ స్క్రీన్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. స్క్రీన్ మీన్స్ పరమాత్మ. సినిమా హాల్లో ఉండే స్క్రీన్ ఉంటుంది కదా. అవును సార్. అది లేనిదే బొమ్మ పడలేదు అసలు. అవును. అందుకోసం అది ఉండి తీరాల్సిందే. ఇప్పుడు అంటే పర్మనెంట్. ఇప్పుడు జనరల్గా పర్మనెంట్ స్క్రీన్ అంటే పరమాత్మ అనేదా? అది పరమాత్మ అనేదానికి ఒక చిన్న రూపం కాకుండా ఇట్ ఈస్ టోటల్ ఈ యూనివర్స్ అంతా కూడా. ఇప్పుడు అసలు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనం ఎక్కడున్నాం? మనం కొత్తగూడెంలోనో బస్ స్టాండ్ దగ్గర ఇంకో దగ్గర కాదు, మనం భూమి మీద ఉన్నాం. భూమి ఎక్కడుంది? భూమి ఒక ఈ గెలాక్సీలో ఒక బాల్ లాగా ఎగురుతూ ఉన్నది. అసలు ఆ థాట్ వచ్చినప్పుడు నేను ఒక బాల్, తన చుట్టూ తాను తిరిగే ఒక బాల్లో నేను ఉన్నాను. యూనివర్స్ ఇదంతా ఈ బాల్ని తిప్పేవాడెవడు? ఇది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగటం ఏంటి? ఇన్ని దేనికి ఢీ కొట్టుకోకుండా వెళ్ళటం ఏంటి? యూనివర్స్ అంతా ఏంటి అనుకున్నప్పుడు అసలు ఒక ఆశ్చర్యంతో మనం మునిగిపోవాలి. అసలు అదే సార్, అసలు భూమి అనగానే మనం ఆశ్చర్యాలతో ఉండిపోవాలా. ఇదంతా తెలిసినాము. ఎక్కడున్నామంటే కొత్తగూడెం ఉన్నాము. నా బజారు, నా ఉద్యోగం, నా దగ్గర ఇక్కడ ఆగిపోయి ఉన్నాం తప్పితే అసలు దీని నుంచి బయటకు ఎక్కడ వస్తున్నాం మనం? దీనికి ఏం సంపాదించాలి? అడవిలో ఉన్న చీమలకి ఎవడు పెడుతున్నాడు? అసలు ఇన్నిటికి ఫుడ్ పెట్టేది ఎవడు అసలు వాడు? మనం ఏదో 4 ముద్దలు అన్నదానం పెట్టేసేసి నేనే పెడుతున్నా వేసుకొని మనం కూర్చుంటాం. కానీ అసలు ఇన్ని జీవరాశులకి ఆ టైం టు టైం ఎవడెవడు పెట్టేది? అసలుకి టైం టు టైం పెడుతున్నాడు. నాకు కావాల్సిన గాలిని చెట్టు నుంచి ఇప్పిస్తున్నాడు. అన్నింటినీ కూడా ఒక ఇదంతా కూడా కలిసే ఉన్నది తప్పితే దే ఆర్ నాట్ సపరేట్. మనం సపరేట్ అనుకోవటం వల్ల మనకి దుఃఖాలు ఇవన్నీ రావడానికి కారణం అది. తప్పితే మనం సపరేట్ అనుకోవడం. కానీ మనం దీనిలో భాగం అనుకుంటే ప్రాబ్లమే లేదు. అసలు చెట్లైనా మనం ఉండగలుగుతామా? ఉండలేము. కూరగాయలు కానీ ఇవన్నీ కూడా అసలు మనం లేకపోతే ఇవన్నీ ఉంటాయి.